నాగనమోని చెన్నరాములు ముదిరాజ్. నేను వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా యూనివర్సిటీ రూమ్ నంబర్ 57 అందులో మహనీయుల యొక్క జ్యోతిబా పూలే, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకు మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు, అదేవిధంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా మరి మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ పూర్ణచంద్రరావు గారు, వీరందరూ కూడా విశిష్ట అతిథులుగా, ముఖ్య అతిథులుగా, ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ సదస్సుకు తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ మిత్రులందరూ కూడా హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సును ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన భూమికగా తీసుకుని 42% రిజర్వేషన్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ప్రధానంగా తీసుకుని బీబీఎస్ఏ, అదేవిధంగా బీసీ సిఆర్పీలందరూ కూడా సిఆర్పీఎస్ ప్రధానంగా తీసుకుని జార్జిరెడ్డి పీడీఎస్ మిత్రులందరూ కూడా ప్రధానంగా భూమిక వహిస్తూ ఈ సదస్సును జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మరి మేధావులు, బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీలందరూ అధిక సంఖ్యలో హాజరై మరి ఈ సదస్సును జయప్రదం చేయాలి. ఈ జయప్రదం ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు బీసీ ఉద్యమము మరి ప్రత్యేకంగా కొద్దిమంది నాయకుల చేతుల్లోనే ఉండేది. కానీ ఈ బీసీ ఉద్యమాన్ని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమాన్ని, ఆదివాసీ ఉద్యమాన్ని విద్యార్థులు, మేధావుల యొక్క చేతుల్లో ఇది ఇంకా పరిడవిల్లాలని, సమాజం అంతా కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఉస్మానియా వేదికగా పెట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరూ హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.